జగన్ అయితే ఓ రకంగా తెగించేశారని చెప్పాలి. అంటే వాస్తవంగా సోషల్ ఇంజనీరింగ్ ఒకటి 49 మంది దాకా 41 కదా 41 సీట్లు బీసీలకు ఇవ్వడం, కాపులకి 22 ఇవ్వడం, అట్లాగే ఈ 2 వర్గాలకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం, ఈవెన్ పార్లమెంట్ సీట్లలో 11 సీట్లు బీసీలకు ఇవ్వడం అన్నటువంటిది ఆషామాషి కాదు. అది ఒక తెగింపు. అయితే ఈ తెగింపు అనే పదం ఎందుకు వాడానంటే అభ్యర్థుల మార్పు చేర్పుల్లో కూడా దాదాపు 50% మార్చినట్టు సోషల్ ఇంజనీరింగ్లో ప్రాతిపదికన. ఇందులో 81 ఎమ్మెల్యే స్థానాలు మార్చారు, 18 ఎంపీ స్థానాలు మార్చారు. 81 ఎమ్మెల్యే స్థానాలు, 18 ఎంపీ స్థానాలు. వెంటనే సహజంగా తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ తెర మీదకి వచ్చేది ఏంటంటే అంతమంది మీ వాళ్ళు పనికి మాలిన వాళ్ళు, పనికి రానటువంటి వాళ్ళు అన్నటువంటిది. అయితే ఇక్కడే ఓ చిన్న పాయింట్ ఉంది. అంటే సోషల్ ఇంజనీరింగ్ ఇటు తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ మార్చినటువంటి సీట్లు ప్రకటించిన 2019లో పోటీ చేసిన వాళ్ళకి కాకుండా 37 మందిని మార్చారు. మొన్న ఫస్ట్ ప్రకటించిన 94 మందిలో 37గురిని కొత్త వాళ్ళకి ఇచ్చారు. అలాగే టీడీపీ రెండో జాబితా 34 మందిలో 21 మంది మొన్న పోటీ చేసిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఇచ్చారు. అంటే 128 సీట్లు ఇప్పటిదాకా ప్రకటిస్తే అందులో 58 మందిని మార్చారు. జగను తన 175 సీట్లలో మార్చినటువంటిది 81 అయితే, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ 128లో 58 మార్చింది. కాబట్టి ఎవరు తక్కువ తిన్నోళ్ళు కాదు. ఇక్కడ జగన్ తెగింపు ఏంటంటే ఇటు మార్చడం, సోషల్ ఇంజనీరింగ్, ఈ 2 కలిపి అన్నటువంటిది తెగింపు. ఏమవుతుందనేది ప్రజలు కుల ప్రాతిపదికన తీర్పిస్తారా, సామాజిక న్యాయం లాంటి కాన్సెప్టులకి తీర్పిస్తారా, లేకపోతే డబ్బున్నటువంటి వాళ్ళు అగ్రవర్ణమైనా పర్వాలేదు అన్నటువంటి తీర్పిస్తారా అనేది రేపు తెలిపబోతోంది.